హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ప్యూర్ మ్యాథ్స్లో నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే ట్రిగనోమెట్రీ అనమాట. ట్రిగనోమెట్రీ మనకి దేంట్లో అంటే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ, జేఈ కానీ, నెక్స్ట్ విషయానికి వస్తే మన ఎంసెట్ లోకల్ సెట్స్లో ఎంసెట్లో కానీ వీటిలో బాగా యూస్ఫుల్ టాపిక్ అనమాట. ఈ ట్రిగనోమెట్రీ అనేది పర్టికులర్ కాంపిటేటివ్ ఫీల్డే కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కనుక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాబట్టి దీంట్లో నుంచి ఎక్కువ ఛాన్స్ రావడానికి అంటే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ట్రిగనోమెట్రీలో ఫస్ట్ మనకి ఫార్ములా బేస్డ్ అనమాట. అంటే మనం ముందు ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఈ ఫార్ములాస్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెగ్జాగోనల్ ఫర్ ట్రిగనోమెట్రీ ట్రిక్స్ అని ఉంటుంది. దాన్ని ఫాలో అయ్యి కొన్ని ఈజీగా మనం ఫార్ములాస్ని ఈజీగా ఎట్లా రాబట్టాలో వాటిని చూద్దాం అనమాట. ఫస్ట్ విషయానికి వస్తే హెగ్జాగోనల్ ట్రిక్స్ అనమాట. దీంట్లో హెగ్జాగోనల్ ట్రిక్స్ విషయానికి వస్తే ఈ హెగ్జాగోనల్ ట్రిక్స్ విషయానికి వస్తే అంటే హెగ్జాగోన్ని బేస్ అయ్యి హెగ్జాగోనల్ ట్రిక్స్ ఉంటాయన్నమాట. అంటే హెగ్జాగోనల్ తీసుకోవడం వల్ల ఏంటంటే సింపుల్గా మనం చూసి ఒక ఫార్ములాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ హెగ్జాగోనల్ ట్రిక్స్ విషయానికి వస్తే హెగ్జాగోనల్ పిక్చర్ రాసుకుంటే ఆటోమేటిక్గా మనకి కొన్ని తెలుస్తాయి. ఫస్ట్ హెగ్జాగోనల్ ఇది హెగ్జాగోనల్ అనమాట. ఈ హెగ్జా అంటే మొత్తం 6 ఫేసెస్ 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయన్నమాట. అండ్ 6 యాంగిల్స్ ఉంటాయి. దెన్ దీని ఏమంటారంటే ఇట్ ఈజ్ మనకి హెగ్జాగోనల్ అనమాట. ఈ హెగ్జాగోనల్లో ఏంటంటే మనకి ఫార్ములాస్ని బేస్ చేసుకొని కనుక్కునేటప్పుడు దీనికి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ విషయానికి వస్తే మనం క్లాక్ వైజ్ తీసుకుందాం. క్లాక్ వైజ్లో ఏం ఫార్ములాస్ని ఐడెంటిఫై చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్లో ఏం ఫార్ములాస్ని ఐడెంటిఫై చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ తీసుకున్నట్లయితే క్లాక్ వైజ్ అంటే మనకి ఏమొస్తుంది, ఇగో ఇలా, ఇది క్లాక్ వైజ్. దీన్ని క్లాక్ వైజ్ అంటాం. క్లాక్ వైజ్ విషయానికి వస్తే మనకి సేమ్ క్లాక్ ఏ టైప్లో మనకి రన్ అవుతుందో అది క్లాక్ వైజ్ అనమాట. ఫస్ట్ క్లాక్ వైజ్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేసినట్లయితే ఫస్ట్ ఇది మనం సైన్ అని తీసుకున్నట్లయితే ఇది సైన్ టీటా, ఇది కాస్ టీటా. సైన్ అండ్ కాస్ అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ సైన్ టీటా కాస్ టీటా తీసుకున్నాం. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ట్యాన్ టీటా, ఇక్కడ కాట్ టీటా, సైను కాసు, టాను కాటు అండ్ సెక్ కొసిక్ అనమాట. సెక్ అండ్ కొసిక్, సెక్ టీటా అండ్ కొసిక్ టీటా, సెకండ్ కొసిక్ టీటా. ఇలా మనం దీన్ని డ్రా చేసుకొని హెగ్జాగోనల్ని ఈ హెగ్జాగోనల్ మీద ఇలా ఐడెంటిఫై చేసినట్లయితే ప్రతి యాంగిల్ దగ్గర సైన్ కాసు, టాను అండ్ కాటు, సెకండ్ కొసిక్ ఈ విధంగా తీసుకున్నాం. దీంట్లో విషయానికి వస్తే మనం ఫార్ములాస్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని తీసుకున్నప్పుడు ట్యాన్ని తీసుకున్నప్పుడు ట్యాన్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అనమాట. మనకి క్లాక్ వైజ్ తీసుకున్నాక సైన్ నుంచి కాస్కి వెళ్తుంది కాబట్టి ఎక్కడైతే తీసుకుంటామో నెక్స్ట్ దానిపై అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాన్ టీటా ఈక్వల్ టు సైన్ బై కాస్, సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా అనమాట. ఇక్కడ ట్యాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. దెన్ అగైన్ మనకి ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒకవేళ సైన్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా బై కాట్ టీటా అనమాట. కాస్ టీటా బై కాట్ టీటా. సేమ్ ప్రొసీజర్లో సైన్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా బై కాట్ టీటా, కాస్ టీటా బై కాట్ టీటా. దెన్ నెక్స్ట్ విషయానికి వస్తే కాస్ తీసుకుంటే ఈ కాస్ టీటా ఈక్వల్ టు కాట్ బై కొసిక్, కాట్ టీటా బై కొసిక్ టీటా. దెన్ అగైన్ మనకి కాస్ అయిపోయింది. నెక్స్ట్ కాట్ తీసుకుంటే కాట్ టీటా ఈక్వల్ టు కొసిక్ బై సెక్, కొసిక్ టీటా బై సెక్ టీటా. దెన్ నెక్స్ట్ సెక్ టీటా ఈక్వల్ టు tan by sin, tan by
tan theta by sin theta. Then again మనకి cosec మిస్ అయింది, cosec theta equal to cosec theta equal to cosec క్లాక్ వైజ్ కాబట్టి sec by tan, sec theta by tan theta. ఇది మనకి ఫార్ములా బేస్లో క్లాక్ వైజ్ తీసుకున్నట్లయితే క్లాక్ వైజ్లో మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాగోనల్ పిక్చర్ని తీసుకున్నట్లయితే ఆ ఎగ్జాగోనల్ పిక్చర్లో మనం ఈ సైన్ కాస్ టాన్ కాట్ సెక్ కోసిక్ ఈ విధంగా మనం కొన్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఈ యాంగిల్స్ వద్ద దెన్ అగైన్ మనకి ఈ సీక్వెన్స్లో తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఇదే సీక్వెన్స్లో తీసుకోవాలి. ఇక్కడ సైన్ కాస్ టాన్ కాట్ సెక్ కోసిక్ని ఈ సీక్వెన్స్లో తీసుకుంటే దెన్ హియర్ మనకి టాన్ టీటా ఈక్వల్ టు మనకి క్లాక్ వైజ్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది సైన్ కాస్ కాబట్టి టాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా అండ్ అగైన్ సైన్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా బై కాట్ టీటా, కాస్ టీటా బై కాట్ టీటా and cos theta equal to cot by cosec, cot by cosec and cot theta equal to cosec by sec, cosec by sec. Then again cosec theta equal to sec by tan, sec by tan and again sec theta equal to tan by sec, tan by sec. ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఎగ్జాగోనల్ని బేస్ చేసుకొని ఎగ్జాగోనల్ పిక్చర్ని బేస్ చేసుకొని మనం ఈ 6 ఫార్ములాస్ని మనం కనుక్కోవచ్చు అనమాట. అండ్ ఓన్లీ క్లాక్ వైజ్ అనమాట. ఇది క్లాక్ వైజ్ తీసుకుంటే ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే ఏ ఫార్ములాస్ వస్తాయో చూద్దాం. యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే సేమ్ ఇదే పిక్చర్ని బేస్ చేసుకొని యాంటీ క్లాక్ వైజ్ ఈ ఎగ్జాగోనల్లోనే యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ పిక్చర్ తీసుకోండి. ఈ విధంగా పిక్చర్ తీసుకున్నట్లయితే ఇది ఎగ్జాగోనల్ అనమాట. ఎగ్జాగోనల్ పిక్చర్లో సేమ్ ఇందాకలాగే మనం ఏం చేయాలంటే సేమ్గా ఐడెంటిఫై చేయాల్సింది సైన్ కాస్, ఈడ టాన్, ఈడ కాట్, ఈడ సెక్ అండ్ కోసిక్. ఈ విధంగా ఐడెంటిఫై చేసినట్లయితే ఇందాక మనం క్లాక్ వైజ్ తీసుకున్నాం, ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ మళ్ళా ఇగో ఇట్లా రివర్స్ ఆర్డర్లో ఇది యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఈ యాంటీ క్లాక్ వైజ్ని బేస్ చేసుకొని మనకి ఏ ఫార్ములాస్ వస్తాయో ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ సైన్ తీసుకున్నట్లయితే సైన్ టీటా ఈక్వల్ టు టాన్ బై సెక్, ఇగో సైన్ తీసుకుంటే టాన్ బై సెక్, ఒకవేళ టాన్ తీసుకుంటే సెక్ బై కోసిక్. టాన్ మీన్స్ మనకి ఏం వస్తుందంటే సెక్ బై కోసిక్ అనమాట. ఫస్ట్ టాన్ నుంచి తీసుకున్నట్లయితే ఫస్ట్ టాన్ తీసుకుంటున్నాం, where here tan theta equal to tan theta sec by cosec అనమాట. sec by cosec, sec by cosec theta. సేమ్ ప్రొసీజరు ఇందాకలా మనం క్లాక్ వైజ్ తీసుకున్నాం, క్లాక్ వైజ్ రన్ ఉంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నట్లయితే tan theta equal to sec by cosec, sec by cosec. Then again మనకి sec theta equal to sec equal to cosec by cot, cosec by cot. జస్ట్ మనం ఏంలా మనం sec తీసుకుంటే cosec by cot, cosec తీసుకుంటే cot by cos, cosec తీసుకుంటే cosec, cosec theta equal to cot by cos, cot theta by cos theta. దెన్ అగైన్ మనకి కాట్ అయిపోయింది. నెక్స్ట్ కోసిక్ తర్వాత కాట్, కాట్ తీసుకుంటే కాట్ టీటా ఈక్వల్ టు ఈ కాట్ టీటా ఈక్వల్ టు కాస్ బై సైన్, కాస్ బై సైన్ టీటా. దెన్ కాస్ తీసుకున్నాం, కాస్ టీటా ఈక్వల్ టు సైన్ బై టాన్. దెన్ అగైన్ మనకి టాన్ సైన్ తీసుకున్నాను, sin theta equal to tan by tan theta by sec theta. ఈ విధంగా మనం యాంటీ క్లాక్ వైజ్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములాస్ని ఓన్లీ జస్ట్ మనం ఏంటంటే ఇందాకలేమో ట్యాన్ తీసుకున్నప్పుడు క్లాక్ వైజ్ వెళ్ళాము, ఇక్కడ ట్యాన్ తీసుకొని యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నాం అనమాట. ట్యాన్ తీసుకుంటే tan theta equal to sec by cosec, sec theta by cosec theta, tan theta equal to
then again sec theta equal to cosec by cot, cosec theta by cot theta, and again మనం cosec theta equal to cot by cos, ఇక్కడ cot by cos అన్నమాట cosec theta equal to, then cot theta equal to cos theta by sin theta, cos theta by sin theta, and cos theta equal to sin theta by tan theta, then again sin theta equal to tan by sec theta, tan theta by sec theta. ఈ విధంగా మనం ఏంటంటే ఈ 6 అండ్ అగైన్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 6 12 అనమాట. ఈ 12 కూడా ఓన్లీ హెక్సాగోనల్లో మనం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ బేస్ చేసుకొని మనం ఈజీగా ఫార్ములాస్ అనేది గుర్తుంచుకోవచ్చు అనమాట. ఐడెంటిఫై చేయడానికి కానీ ఈ విధంగానే మనం తీసుకొని ఇలానే వీటిని తీసుకొని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయాలి. ఈ ఫార్ములాస్ని గుర్తుంచుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఒకసారి పిక్చర్ని మనం ఈ ఇమేజ్ ఉన్నట్లయితే ఈ ఇమేజ్ని గుర్తుంచుకున్నట్లయితే సింపుల్గా మనం చూస్తే అర్థమైపోద్ది. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ ఫస్ట్ ఒకటి తీసుకుంటే నెక్స్ట్ అగైన్ టు వీటిని బై చేస్తే సరిపోద్ది ఈజీగా. నెక్స్ట్ ఇదే హెక్సాగోనల్ బేస్ చేసుకొని ఇంకేమైనా ఫార్ములాస్ ఉన్నాయో చూసినట్లయితే ఈ ట్రిగనోమెట్రీలో ఉన్న ఫార్ములాస్లో మ్యాక్సిమం 60% ఫార్ములాస్ అన్నీ కూడా ఈ హెక్సాగోనల్ ట్రిక్ మీదే చెప్పొచ్చు. ఇలా హెక్సాగోనల్ తీసుకుంటే సేమ్ ఇందాక ప్రొసీజర్ లాగే సైను, కాస్, టాన్, కాట్, సెక్, కొసిక్. టాన్, సైన్, కాస్, టాన్, కాట్, సెక్ అండ్ కొసిక్ థీటా అనమాట. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనం వీటిని నెక్స్ట్ హెక్సాగోనల్లో మనకు ఉన్నటువంటి ఫార్ములాస్ ఏమున్నాయంటే వీటిని మనం ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి అండ్ అగైన్ ఈ టూ ఆపోజిట్ అండ్ అగైన్ ఈ టూ ఆపోజిట్. చూస్తే సైన్ కొసిక్ ఆపోజిట్లో ఉన్నాయి, కాసు సెక్ ఆపోజిట్లో ఉన్నాయి అండ్ అగైన్ టాన్ కాట్ ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. ఇలా ఆపోజిట్లో ఉన్న వాటిని బేస్ చేసుకున్నట్లయితే ఈ మిడిల్లో మనకి 1 అన్నమాట. క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి వాటిని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1 అనమాట. దాన్ని బేస్ చేసుకొని చేసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ టాన్ తీసుకుంటే టాన్ ఇంటూ కాట్, ఫస్ట్ ఫార్ములా టాన్ టీటా ఇంటూ కాట్ టీటా. క్వైట్ ఆపోజిట్ కాబట్టి టాన్ ఇంటూ కాట్ ఈక్వల్ టు 1, టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1. దెన్ అగైన్ మనం సైన్ తీసుకుంటే సైన్ ఇంటూ కొసిక్, సెకండ్ వన్ సైన్ టీటా, సైన్ టీటా ఇంటూ కొసిక్ టీటా ఈక్వల్ టు 1. దెన్ అగైన్ మనం కాస్ తీసుకుంటే కాస్ టీటాకి కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ చాలా సింపుల్గా ఏంటంటే మనం సేమ్ ఇమేజ్ సేమ్ పిక్చర్ని తీసుకున్నట్లయితే ఈ హెక్సాగోనల్ పిక్చర్ని సేమ్గా మనం వీటిని ఐడెంటిఫై చేయాలి. సైన్ ఎక్కడ కాస్, టాన్, కాట్, సెక్, కొసిక్ అనమాట. వీటిని బేస్ చేసుకున్నట్లయితే క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఏవైనా రెండు సైన్ కాస్ కానీ ఏవైనా రెండింటిని తీసుకున్నట్లయితే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏంటంటే మనకి 1 అనమాట. దేర్ ఫోర్ హియర్ టాన్ కాట్ క్వైట్ ఆపోజిట్ కాబట్టి టాన్ ఇంటూ కాట్ ఈక్వల్ టు 1 అండ్ అగైన్ సైన్ కొసిక్ క్వైట్ ఆపోజిట్, సైన్ ఇంటూ కొసిక్ ఈక్వల్ టు 1 అండ్ కాస్ ఇంటూ సెక్ ఈక్వల్ టు 1. దీన్ని బేస్ చేసుకొని ఈ 3 ఫార్ములాస్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీని మీద బేస్ చేసుకొని ఓన్లీ ఈ హెక్సాగోనల్ ట్రిక్ బేస్ చేసుకొని మాత్రమే సింపుల్గా ఐడెంటిఫై చేసే ఫార్ములాస్ని ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ క్వైట్ ఆపోజిట్ కాకుండా ఇంకేమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా చూసినట్లయితే ఇది క్వైట్ ఆపోజిట్ మీద. నెక్స్ట్ సేమ్ హెక్సాగోనల్ పిక్చర్ తీసుకొని ఇవి సైన్ టీటా, ఇవి కాస్ టీటా అండ్ అగైన్ టాన్ టీటా అండ్ అగైన్ కాట్, ఇది సెక్ టీటా
కొసిక్ థీటా, సైన్ కాసు, టాన్ కాటు అండ్ సెక్ అండ్ కొసిక్ థీటా అనమాట. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనకి క్లాక్ వైజ్ అయిపోయింది, యాంటీ క్లాక్ వైజ్ అయిపోయింది అండ్ క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని ఫార్ములాస్ కనుక్కున్నాము. నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు సైన్ tan into cos ఈక్వల్ టు 1 సారీ tan into cos ఈక్వల్ టు సైన్గా తీసుకున్నాం, వస్తుందా రాదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఈ టర్మ్ వస్తుంది, దీన్ని బేస్ చేసుకొని ఇవి ఫార్ములాస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఏవైనా రెండింటి మధ్యలో తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ tan cos, tan into cos ఈక్వల్ టు సైన్, tan into cos ఈక్వల్ టు సైన్ వస్తుంది. దెన్ అగైన్ మనకి కావాలంటే చూడండి ఇక దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటే cos into cot ఈక్వల్ టు కొసిక్. అంటే దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నామంటే ఏవైనా రెండు టర్మ్స్ తీసుకున్నట్లయితే ఆ రెండు టర్మ్స్ని మధ్యలో ఇంకో టర్మ్ ఉండే విధంగా, అంటే వన్ టర్మ్ వదిలేసి ఇంకొక అగైన్ ఇంకోటి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వన్ వదిలేసి అగైన్ ఇంకా రెండు తీసుకుంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మిడిల్లో ఉన్నటువంటి టర్మ్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాంట్లో చూసినట్లయితే tan into cos, tan theta into cos theta equal to sin theta. Here tan theta equal to మనం ఎట్లా ప్రూవ్ చేయాలంటే tan theta equal to మనకేంది sin theta by cos theta into cos theta equal to cos కి cos క్యాన్సిల్ మనకి మిగిలేది sin theta. దీన్ని బేస్ చేసుకొని సింపుల్గా మనకి ఇది సింప్లిఫికేషన్ అనమాట. అంటే సింప్లిఫై చేసి ఫార్ములాస్ని ఎలా ప్రూవ్ చేయాలో అనేది ఈ ప్రూఫ్ ఇట్లా ఉంటుంది అనమాట. ప్రూఫ్ కాకుండా మనకి ఓన్లీ ఫార్ములా బేస్లో కావాలంటే ఇక ఇది ఫార్ములా బేస్లో వచ్చేటువంటి టర్మ్ ఏం లేదు, ఒకటి ఇండివిజువల్గా మిడిల్లో ఉన్నటువంటి టర్మ్ని వదిలేసి అగైన్ టూ సైడ్స్ ఉన్నటువంటి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నటువంటి టూ లెటర్ టర్మ్స్ని మనం మల్టిప్లై చేసినట్లయితే మిడిల్లో ఉన్నటువంటి టర్మ్ వస్తుందన్నమాట. ఇది tan into cos ఈక్వల్ టు సైన్ అనమాట. అదేవిధంగా మనం సెకండ్ వన్ దీంట్లోనే ఈ రెండింటిని తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొని దీన్ని ఇంటూ చేసి ఇది మిడిల్లో పెట్టాను. నెక్స్ట్ అగైన్ ఇది మిడిల్లో పెడితే సైన్ ఇంటూ కాట్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ థీటా. అండ్ అగైన్ మనకి థర్డ్ వన్ ఇది తీసుకున్నా ఇది మిడిల్లో పెట్టా, ఇది తీసుకొని ఇది ఈ రెండు టర్మ్కి కాట్ మిడిల్లో పెడితే కాస్ ఇంటూ కాస్ థీటా ఇంటూ కొసికెన్ థీటా, కాస్ ఇంటూ కొసిక్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా. అండ్ అగైన్ ఫోర్త్ వన్ మనం కాట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాట్ థీటా ఇంటూ సెక్ థీటా ఈక్వల్ టు కొసిక్ థీటా, కాట్ ఇంటూ సెక్ ఈక్వల్ టు కొసిక్. నెక్స్ట్ అగైన్ కొసిక్ ఇంటూ టాన్ ఈక్వల్ టు సెక్, కొసిక్ థీటా ఇంటూ tan theta ఈక్వల్ టు sec theta. ఇది ఫిఫ్త్ వన్. అండ్ అగైన్ సిక్స్త్ వన్ విషయానికి వస్తే మనం కొసిక్గా తీసుకున్నాం. నెక్స్ట్ అగైన్ sec theta ఇంటూ sin theta ఈక్వల్ టు tan theta. ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దీంట్లో ఈ పిక్చర్ని తీసుకొని ఐడెంటిఫై చేసే ఫార్ములాస్ ఏమున్నాయంటే ఫస్ట్ ఏమో క్లాక్ వైజు అండ్ అగైన్ యాంటీ క్లాక్ వైజు క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి టూ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది ఆన్సరు. దెన్ అగైన్ మనకి ఇదేంటంటే ఏవైనా 3 టర్మ్స్ని తీసుకొని మిడిల్లో టర్మ్ వదిలేసి అండ్ లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి టర్మ్స్ని మల్టిప్లై చేసినట్లయితే మనకి మిడిల్లో టర్మ్ వస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని tan into cos theta ఈక్వల్ టు sin theta అండ్ అగైన్ sin into cot ఈక్వల్ టు cos అండ్ అగైన్ cos into cosic ఈక్వల్ టు cot, cot into sec ఈక్వల్ టు cosic అండ్ cosic into tan ఈక్వల్ టు sec అండ్ sec into sin ఈక్వల్ టు tan theta. దీన్ని బేసిస్ మనం ఈ 6 ఫార్ములాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ హెక్సాగోనల్ మీద ఇంకేమున్నాయి ట్రిక్స్ చూసినట్లయితే నెక్స్ట్ హెక్సాగోనల్ మీద సేమ్ ప్రొసీజర్లో sin theta, cos theta and again tan
cot theta sec cosec theta. వీటిని తీసుకున్నట్లయితే సేమ్ ప్రొసీజర్లో మనం ఈ హెక్సాగోనల్ పిక్చర్ని తీసుకున్నాను, క్లాక్ వైజ్ అయిపోయింది, యాంటీ క్లాక్ వైజ్ అయిపోయింది, క్వైట్ ఆపోజిట్ అయిపోయింది, అండ్ అగైన్ 3 టర్మ్స్ని తీసుకొని సీక్వెన్స్లో ఉన్నటువంటి 3 టర్మ్స్ని అండ్ దానికి మిడిల్లో ఉన్నటువంటి టర్మ్కి లెఫ్ట్ టు రైట్ వాటిని ఇంటూ చేస్తే మిడిల్లో టర్మ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ హెక్సాగోనల్ ట్రిక్ మీద బేస్ అయ్యి ఇంకేమున్నాయో చూసినట్లయితే ఇప్పుడు సేమ్ ఇందాకలాగే క్వైట్ ఆపోజిట్లో ఉన్న టర్మ్స్ని తీసుకున్నట్లయితే ఇగో ఈ టర్మ్ దీనికి, ఈ టర్మ్ దీనికి, ఈ టర్మ్ దీనికి ఇలా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సైన్ ఈక్వల్ టు 1 బై కొసిక్, సైన్ ఈక్వల్ టు 1 బై కొసిక్ అండ్ కాస్ ఈక్వల్ టు 1 బై సెక్స్, కాస్ ఈక్వల్ టు 1 బై సెక్ అగైన్ కాట్ ఈక్వల్ టు 1 బై tan అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఫార్ములాస్ని ఏం తీసుకొని వస్తామంటే సైన్కి క్వైట్ ఆపోజిట్ కొసిక్, కాబట్టి హియర్ సైన్ థీటా ఈక్వల్ టు 1 బై cosec theta, sin theta equal to 1 by cosec theta. Again second one తీసుకున్నట్లయితే here cos theta equal to 1 by sec theta and third one విషయానికి వస్తే cot theta equal to 1 by tan theta, 1 by tan theta. దీనికి క్వైట్ ఆపోజిట్ తీసుకున్నా సరే అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ cosec theta equal to 1 by sin theta, cosec theta equal to 1 by sin theta, sec theta equal to 1 by cos theta, tan theta equal to 1 by cot theta. ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నా సరే దీనికి ఆపోజిట్గా వేసుకోవాలి, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, అంటే క్వైట్ ఈ రెండు ఆపోజిట్ కాబట్టి సైన్ ఈక్వల్ టు 1 బై కొసిక్, కొసిక్ ఈక్వల్ టు 1 బై సైన్. ఒకవేళ ఆ 3 ఫార్ములాస్ నేను రాస్తే cosec theta ఈక్వల్ టు 1 బై sin theta, then again sec theta equal to 1 by cos theta, again here tan theta equal to 1 by cot theta. సింపుల్ అనమాట. ఓన్లీ ఏంటంటే క్వైట్ ఆపోజిట్ని బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇదే హెక్సాగోనల్ పిక్చర్ మీద అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయో చూసినట్లయితే ఈ హెక్సాగోనల్ బేస్ చేసుకొని ఇంకేమన్నా పాసిబిలిటీస్ చూస్తాయి. ఓన్లీ ఫార్ములాస్ అనమా హెక్సాగోనల్ మీద బేస్ అయినటువంటి ఈజీగా ఐడెంటిఫై చేసేటువంటి ఫార్ములాస్ని మనం ప్రూవ్ చేస్తున్నాం అనమాట. అంటే ఎట్లా వస్తుంది అనేది చూస్తున్నాం. నెక్స్ట్ విషయానికి వస్తే దీన్ని తీసుకున్నట్లయితే సేమ్ హెక్సాగోనల్ పిక్చర్ తీసుకోండి. సేమ్ హెక్సాగోనల్ పిక్చర్ తీసుకున్నట్లయితే ఈ హెక్సాగోనల్ పిక్చర్ని బేస్ చేసుకొని మనం యారో మార్క్ సైను కాస్కి, సైను కాస్కి ఒక యారో మార్క్ అండ్ ట్యాను కాట్కి ఒక యారో మార్కు అండ్ అగైన్ ట్యాన్ కాట్ అండ్ సెక్ అండ్ కొసెక్కి, అంటే పక్క పక్కన ఉన్నటువంటి 2. ఇప్పుడు సైన్ పక్కనే కాస్ ఉంది, ట్యాన్ పక్కనే కాట్ ఉంది, సీక్వెన్స్లో ఒకటే, సెక్ పక్కనే కొసిక్ ఉంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని హెక్సాగోనల్ ట్రిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీంట్లో చూసినట్లయితే ఫార్ములా 1 తీసుకున్నట్లయితే హియర్ సైన్ థీటా ఈక్వల్ టు 90 కాస్, సైన్ థీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. హియర్ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అనమాట. ఒకవేళ కాస్ థీటా తీసుకుంటే క్వైట్ ఆపోజిట్లో మళ్ళా దీన్ని బేస్ చేసుకొని కాస్ థీటా ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. ఈ డిగ్రీస్లో 90 డిగ్రీస్ మైనస్ థీటా అనమాట. దెన్ అగైన్ మనం సెకండ్ దాన్ని తీసుకున్నట్లయితే ట్యాన్ అండ్ కాట్. హియర్ ట్యాన్ థీటా ఈక్వల్ టు, ట్యాన్ థీటా ఈక్వల్ టు మనకి కాట్, కాట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా, 90 మైనస్ థీటా అనమాట. దెన్ అగైన్ రివర్స్లో తీసుకుంటే హియర్ కాట్ థీటా ఈక్వల్ టు tan of 90 minus theta, tan of 90 minus theta. ఇది క్వైట్ ఆపోజిట్, ఇది క్వైట్ ఆపోజిట్. అంటే ఒకసారి రైట్ సైడ్కి యారో మార్క్, నెక్స్ట్ అగైన్ లెఫ్ట్ సైడ్కి యారో మార్క్ అనమాట. దెన్ అగైన్ మనం థర్డ్ వన్ తీసుకున్నట్లయితే హియర్ sec theta equal to cosec minus 90 minus theta. Then again cosec theta equal to
sec 90 minus theta. దీన్ని బేస్ చేసుకొని మనకి హెక్సాగోనల్లో ఈ 6 ఫార్ములాస్ అనేవి వస్తాయన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి ఏం లేదు, హెక్సాగోనల్ పిక్చర్ తీసుకోవాలి, సైన్ కాస్ టాన్ కాట్ సెక్ కొసిక్ అనమాట. క్వైట్ ఆపోజిట్లో సైన్కి కాస్ కాబట్టి సైన్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా, దెన్ అగైన్ కాస్ టీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ టీటా అనమాట. దెన్ హియర్ టాన్ టీటా ఈక్వల్ టు కాట్ 90 మైనస్ టీటా అండ్ కాట్ టీటా ఈక్వల్ టు tan 90 minus theta. Then again sec theta equal to cosec 90 minus theta, cosec theta equal to sec 90 minus theta. ఇది మనకి హెక్సాగోనల్ బేస్ అయి ఉన్నటువంటి దీని మీద ఈ విధంగా ఈ వే ఆఫ్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటంటే ఈ 6 అనమాట. ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయాలి. బట్టి పడడం అనేది వేస్ట్ అనమాట దీంట్లో ట్రిగనోమెట్రీలో. ఎందుకంటే మ్యాక్సిమం మనకి దీంట్లో ఒక 100 అబోవ్ అంటే 120 దాకా ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఈజీగా ఈ విధంగా కొన్నిటిని ఒక 50 or 60 ఫార్ములాస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే మిగతా అనేవి ఆటోమేటిక్గా వాటిని బేస్ అయి ఉంటాయన్నమాట. ఈజీగా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇదే హెక్సాగోనల్లో ఇంకేమైనా బేస్ అయి ఉన్నాయో చూసినట్లయితే ఇప్పుడు వాటికి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్వైట్ ఆపోజిట్ అండ్ అగైన్ మనకి సీక్వెన్స్లో 3 తీసుకున్నాము. నెక్స్ట్ అగైన్ క్వైట్ ఆపోజిట్ తీసుకున్నాము. నెక్స్ట్ విషయానికి వస్తే సైన్ కాస్ని మళ్ళా ఇది సేమ్ మళ్ళీ హెక్సాగోనల్ ట్రిక్ తీసుకున్నట్లయితే ఈ హెక్సాగోనల్ ట్రిక్లో మళ్ళీ ఇంకేమైనా ఫార్ములాస్ ఉన్నాయో చూసినట్లయితే సేమ్ మనం ఇందాక తీసుకున్నట్లు ఈ విధంగా తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనమాట. 1 నెక్స్ట్ అగైన్ ఇంకేమన్నా దీంట్లో ఫార్ములా ఉందంటే ఇప్పుడు tan స్క్వేర్ టీటా ప్లస్ సెకండ్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అగైన్ మనకి బేస్ చేసుకొని ఇంకేమున్నాయి 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కొసిక్ స్క్వేర్ టీటా. ఈ మిడిల్లో 1 అప్లై చేయండి. ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఫార్ములాస్ని చూద్దాం. ఫస్ట్ విషయానికి వస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. హియర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనమాట. ఇది యారో మార్క్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది మనకి ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఇది ఓన్లీ ఏంటంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ విధంగానే తీసుకున్నాం. క్లాక్ వైజ్ ఇంకా ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తాయంటే ఫస్ట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ టీటా. సెకండ్ వన్ 1 ప్లస్ కాట్ స్క్వేర్, cosecant square theta. 1 plus cot square theta equal to cosecant square theta అనమాట. దెన్ అగైన్ మనకి tan square theta plus 1, tan square theta plus 1 equal to secant square theta. tan square theta plus 1 equal to secant square theta అనమాట. ఓన్లీ మనం sin square theta plus cos square theta equal to 1, 1 plus cot square theta equal to secant square theta, tan square theta plus 1 equal to secant square theta. దెన్ అగైన్ మనం యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే సేమ్ వాటికి యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది చూస్తే 1 మైనస్ దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం. పిక్చర్కి ఇద్దాం అవసరం అయితే. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో
సేమ్ హెక్సాగోనల్ తీసుకున్నాం. ఈ హెక్సాగోనల్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూద్దాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మీన్స్ మనకి ఇది 1 మిడిల్లో యారో మార్క్ ఇటు. మీకు ఇట్లా డౌట్ ఉంటే ఇట్లా క్లియర్గా ఇది అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. దీన్ని బేస్ చేసుకొని ఏంలో మనం ఇట్లా యారో మార్క్ తీసుకుంటున్నాం. ఆ విధంగా యారో మార్క్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫార్ములా 1 యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ ఇక్కడ హియర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అనమాట. దెన్ అగైన్ మనకి ఏమొస్తుంది కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. ఇగో ఇక్కడ నుంచి యారో మార్క్ ఇది యారో మార్క్ యాంటీ క్లాక్ వైజ్. ఇది యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అండ్ కోసికెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దెన్ అగైన్ మనకి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సెక్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సెక్ స్క్వేర్ మైనస్ హియర్ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి థర్డ్ వన్ హియర్ సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా. సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా అనమాట. ఈ విధంగా ఫస్ట్ దాంట్లోనేమో ప్లస్లు వచ్చాయన్ని ఆ 1 ప్లస్ సంథింగ్ ప్లస్ 1 ఆ విధంగా వచ్చాయి. దీంట్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రం ఏంటంటే మనకి మైనస్లో వస్తాయన్నమాట. సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అండ్ అగైన్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే హెక్సాగోనల్లో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఈ ఫార్ములాస్ని కనుక్కోవచ్చు. ఇది హెక్సాగోనల్ మీద ఉన్న బేస్ అయి ఉన్నటువంటి ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే వితౌట్ హెక్సాగోనల్ మీద బేస్ అయినటువంటి సింపుల్గా మనం ఐడెంటిఫై చేసే కొన్ని ఫార్ములాస్ని రాద్దాం. వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగానే ఒక ట్రిక్స్ ప్రకారం ఫాలో అవుదాం అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డే కాకుండా అన్ని అకాడమిక్ ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ కానీ నెట్స్ కానీ ఎంఎస్సి నెట్ కానీ వీటిలో ఎంఎస్సి వాళ్ళకి నెట్స్ మ్యాథ్స్ నెట్ కానీ ఇలాంటి వాటిలో కానీ నెక్స్ట్ విషయానికి వస్తే డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జాముల్లో కానీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ ఇట్లా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ ట్రిగనోమెట్రీ అనేది అప్ టు 10th నుంచి ఇంటర్ ఆర్ డిగ్రీ అని బీటెక్లోకి వస్తుంది అనమాట ట్రిగనోమెట్రీ గురించి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.